హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సినిమా అప్డేట్ కూడా మన ఛానల్ అప్ టు డేట్ అయితే ఉంటది. ఇంకా మన మ్యాటర్ లోకి వెళ్ళిపోతే, స్పిరిట్ సినిమా కోసం రూట్ మార్చిన ప్రభాస్ బాహుబలి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ గారు తన కెరియర్ లో చూసుకుంటే ఒకేసారి 2 లేదా 3 సినిమాలకి ఒకేసారి సైమల్టేనియస్ గా అయితే పనిచేశాడు కదా. కానీ అదైతే స్పిరిట్ సినిమా కోసం అయితే మారబోతుంది. సందీప్ రెడ్డి వంగా గారి రిక్వెస్ట్ మేరకు రాజాసాబ్ ఇంకా ఫౌజీ సినిమాలు షూటింగ్ అయిన తర్వాత కేవలం స్పిరిట్ సినిమా కోసమే 110 నుండి 120 రోజుల కాల్ షీట్స్ అయితే ప్రభాస్ గారు అయితే ఇవ్వబోతున్నాడు. ఈ 100-120 రోజుల్లో వేరే సినిమాల యొక్క షూటింగ్ అయితే మన ప్రభాస్ గారు అయితే అటెండ్ అవరో, ఓన్లీ స్పిరిట్ సినిమాకే ఆ డేట్స్ అయితే కేటాయించాడు. బాహుబలి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకే సినిమాకి ఇన్ని రోజులు డేట్స్ ఇవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. మరి సందీప్ రెడ్డి వంగా గారితో సినిమా అంటే మినిమం ఉంటది. అందులో మెయిన్ కారణం ఏంటంటే స్పిరిట్ సినిమాలో 3 డిఫరెంట్ గెటప్స్ లో అయితే మన ప్రభాస్ గారు అయితే కనబడబోతున్నాడు. కాబట్టి 3 డిఫరెంట్ లుక్స్ ఒకే సినిమాలో కాబట్టి ఖచ్చితంగా డెడికేటెడ్ గా ఆ సినిమా కోసం కొన్ని కాల్ షీట్స్ అయితే ఇవ్వాల్సిందే. దాని ప్రకారమే మన ప్రభాస్ గారు స్పిరిట్ సినిమాకి అయితే కట్టుబడి అయితే ఉండబోతున్నాడు. సందీప్ రెడ్డి వంగా గారి డైరెక్షన్ లో ప్రభాస్ గారి సినిమా, అందులోనూ 3 డిఫరెంట్ లుక్స్ అంటే చూసుకోండి, మరి థియేటర్స్ ఎరప్ట్ అవుతాయి లిటరల్ గా చెప్పాలంటే. ఇంకిది పక్కన పెడితే కల్కి 2, సలార్ 2, స్పిరిట్ 2, ఫౌజీ ఇంకా రాజసాబ్ సినిమాలతో పాటు ఇంకొక 2 సినిమాలు అయితే ఓకే అయితే చేసుకున్నాడు మన ప్రభాస్ గారు. దాంట్లో బాగా వినపడుతున్న కాంబినేషన్ ఏంటంటే ప్రశాంత్ వర్మ. అవును, ప్రశాంత్ వర్మ గారితో ప్రభాస్ గారి సినిమా ఏమి ఆగిపోలేదు. ఆఫ్టర్ జై హనుమాన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ గారితో సినిమా అయితే స్టార్ట్ అవబోతుంది. ఆ సినిమాలో కూడా ఒక నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో ప్రభాస్ గారిని అయితే మనం అయితే చూడబోతున్నామంట. నిజంగా ప్రభాస్ గారు తన కెరియర్ లో లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ చేయడానికే పుట్టాడేమో. ఇంకా ప్రశాంత్ వర్మ గారితో పాటు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ తీసిన అమరన్ డైరెక్టర్ తో కూడా ప్రభాస్ గారు సినిమా చేయడానికి అయితే టాక్స్ అయితే నడుస్తున్నాయి అంట. నిజంగా ఈ న్యూస్లు విన్నాక ప్రభాస్ గారు ఏమో గాని ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అయితే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయితే అయిపోతుంది. అసలు ఏంటండి, సెట్స్ మీద ఇప్పుడు ఆల్రెడీ 2 సినిమాలు అయితే ఉన్నాయి. ఆ 2 సినిమాల తర్వాత 3 సినిమాలు రెడీగా ఉన్నాయి. ఆ 3 అయిన తర్వాత ఇంకో 2 సినిమాలు అయితే లైన్ లో పెట్టేశాడు. నిజంగా బాహుబలి సినిమా తర్వాత సాహోకి, రాధేశ్యామ్ కి ఆయన అయితే చాలా అంటే చాలా గ్యాప్ అయితే తీసుకున్నాడు. కానీ అప్పుడు ఈ సలహా ఎవరు ఇచ్చారో గానీ ఆయనకి నిజంగా ఎక్స్ప్రెస్ స్పీడ్ లో అయితే సినిమాలు అయితే చేస్తున్నాడు. దానికి తగ్గట్టుగా రిజల్ట్స్ కూడా మనకైతే కనపడుతున్నాయి. అసలు నిజంగా మామూలు ర్యాంపేజ్ కాదు ఇది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని కొట్టడానికే పుట్టాడు ప్రభాస్ గారు అయితే. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. సరే, మరి ఇప్పటి వరకు ప్రభాస్ గారికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవే. మీకు ఇంకా ఇలాంటి ఇన్స్టెంట్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.